అక్కడ ఇంజనీర్ వాడు వర్షాలు చేశారు కదా మన దగ్గర అంతా రావాలి, అలొకేషన్ ఉంటుంది, స్టేట్ అలొకేషన్ ఉంటుంది, ఇంకా సబ్సిడీలో తీసుకోవడం. సబ్సిడీలోనే వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తే బెటర్. మేమే సర్వీస్ చేస్తాం. సబ్సిడీ కాదండి, ఆ యంత్రం కొనడానికి ఆ యంత్రం మనం పర్సనల్ గా కొనడం కానీ 10 మంది కొంటే కంటిన్యూస్ గా యూజ్ లో ఉంటుంది. అదే అంటున్నా. అందుకే సార్ మా ద్వారా 50,000 అన్నారు అది ఒకటి కదా అటాచ్మెంట్. అవును సార్, అటాచ్మెంట్ రామకృష్ణ ఎవరైనా ఒకటి పెట్టండి, సారేగొడితే వెళ్ళి ఒక భూమి ఎతుకుతారు. రైకరమే కదా, 20 గుంటలు కావాలి, కష్టం. ఇక్కడే ఉంటారు సార్. చెప్పాను సార్, కలిసాను సార్. చూస్తే సార్ తనది అవసరం ఉంటే లాస్ట్, మాది ఉంటే ఫస్ట్ తీసుకోండి. పెట్టేస్తే అవి చాలా యూజ్ లో లేవు. అవి ఉన్నాయి సార్, దానికి సబ్స్టేషన్ పెడతాను. ఇంకోటి ఉంది ఇక్కడ సెంటర్ ప్రకారం యూ విల్ కమ్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్. సరేనా? ఓకే. సార్ మాది వెంకటాపురం సొసైటీ సార్. మాది మేజర్ గా మీరేమైనా ఇది ఆలోచించారా? వేయచ్చు, రేట్ కూడా మంచిది, అమ్మేటప్పుడు మీ సెంటర్ కూడా మీకు ఉంటుంది. 10 మంది అయితే ఒకటి ఏంటంటే సార్, సొసైటీ దారులు ఒకటి ప్యాక్స్, రెండోది ఎఫ్పిఓ గురించి ఎవరున్నారు మీరు రాసుకొని చూడండి. ఎఫ్పిఓ పాసిబుల్. అది ఎఫ్పిఓ ఏంటంటే ఫార్మర్ కంపెనీ, అది మీరు రిజిస్టర్ అవుతారు. ఆ ఫార్మర్ కంపెనీకి మేము సప్లై చేయడం చాలా ఈజీ. అదేలేండి, మన ఇండివిజువల్స్కి ఇవ్వలేం కదని, కోఆపరేటివ్ అయినా ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళకైనా ఇస్తాం. అది మీరు ఫార్మర్ కంపెనీ ఉందనుకోండి, 300 రైతులు ఉన్నారు, ఈ 300 రైతుకి ఇంత ఎరువుని కేటాయించడం వల్ల మీకు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. మీరు తయారు చేసుకోండి. డంప్ కూడా మీకు ఇక్కడే, మీరు ఎక్కడ జాగా చేస్తే ఆ జాగా దగ్గరే డంప్ చేస్తాం. ఇప్పుడు మంది కట్లు ఈ కొట్టు పెట్టారు చూడు, పురుషోత్తం వాళ్ళు దాన్ని ఏదంటారు, అది రైతు మిత్ర అని. అట్లానే అట్లాంటిదే ఎరువు కూడా ఇవ్వచ్చు, యంత్రాలు కూడా ఇవ్వచ్చు. రైతులు యూనిట్ గా పామాయిల్ రైతులందరూ ఒక యూనిట్ గా. చాలా వరకు స్కీములు కూడా ఉన్నాయి. నబార్డ్ అనే పెద్ద ఉంది కదా సంఘం. నబార్డ్ ద్వారా మీరు అన్నట్టు గోడౌన్లకు ఉంది, డెవలప్మెంట్కి ఉంది, పామాయిల్ లాంటివన్నీ ప్రాసెసింగ్కి ఉంది, యంత్రాలు కొనడానికి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎఫ్పిఓకి ఇవ్వడం చాలా సులభం ఇండివిజువల్కి ఇవ్వడం కన్నా. అది మీరు ప్రిపేర్ చేసి ఇంతకుముందు కూడా అట్లా ఉండేది రైతు మిత్ర గ్రూప్. ప్యాక్స్ లాగే కంపెనీ, ప్యాక్స్ ఏమో సొసైటీ, ఇదేమో కంపెనీ లాగా. మీరు 300 మంది వచ్చి ఒక కంపెనీ చేసినట్టు, అది అందరికీ బెనిఫిట్. అది చూడండి. అది ఓకే. ఇంకా పామాయిల్ దీంట్లో చేసే వాళ్ళకి లేబర్కి మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం సార్ కంపెనీ ద్వారా. ఆధార్ కార్డు ఒకటి ఇస్తే మేము. మీరు ఇంకో మాట నాకు ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ కొన్ని ఎకరాలు పెరిగిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీరు అది మీరే పెడతారు. అది వాళ్ళు ఎవరేమో ఉన్నారు వాళ్ళని సమాధానం అందరు గెల్ల కట్ చేసే వాళ్ళకి ఆయిల్ పాములు లేబర్ 5 lakhs. ఇంకేమన్నా ఇదంతా మీరు ఫాలో చేసుకుని చెప్పాలి. మనం ఏదైనా వాటర్ మెలన్ రిలీజ్ చేస్తున్నాం సార్. ఇక్కడ మొక్కలు ఒకటేనండి. ఎక్కడి నుంచి వస్తాయి? వీటికి జియో ట్యాగ్ ఉందండి. మీరు మాకు ఇచ్చే వాటికి ఉంది, మేము ఇచ్చే వాటికి ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వచ్చే వాటికి జియో ట్యాగ్ 100% ఉంది. అంటే వాళ్ళది ఈల్డ్ ఎక్కువ ఉంది, వాళ్ళది ఈల్డ్ ఎక్కువ ఉంది. వాటర్ మిలన్, మస్ట్ మిలన్ అట్లా వేసేది. కానీ ఇవన్నీ కోతులు దేవత్సం అసలు. ఇంకేమున్నాయి? ఒకటే సార్, చెరువుది ఒక్కటి కవర్ చేయండి సార్. మాకు చెరువుది ఒక్కటి కవర్ చేస్తే దాదాపు ఒకటి చెప్పారు. సర్వే చేద్దాం, సర్వే చేయాల్సి. సర్వే కాకుండా వాటర్ ఈ బ్యాంకులు కూడా, బ్యాంక్ మీరు రూల్ ప్రకారం అవసరమే లేదు. వివరాలు చూసి సివిల్ కూడా అలౌ చేస్తారు. చూడండి, ఒక టెస్ట్ కేసు లాగా ఎందుకు అయింది అనేది లేదా చూద్దాం. మీరు కాకపోతే మీ దోస్తులు ఎవరైనా లైన్ వాళ్ళు